జేడి లక్ష్మీనారాయణ గారు. గట్టిగా హుషారుగా చెప్పట్లు, కమాన్. సో ఈరోజు మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి విచ్చేసిన జేడి లక్ష్మీనారాయణ గారికి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుంచి స్మాల్ ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. సార్ మరి ఈరోజు ఎంతోమంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడితే విందామని. మధ్యలో మీరు సాంగ్స్ అవి ప్లే చేయకండి, కంప్లీట్గా స్టాప్ చేసేసేయండి. సో మీ వాల్యుబుల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ పేరెంట్స్ అందరూ, ప్లీజ్. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందంటారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. అందువల్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి రాజు సంగాని గారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ అని, మాస్టర్ మైండ్ స్కూల్స్ అని రకరకాల పేరుతో వారు సుమారుగా దేశంలో 450 విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఆయనకు మనందరం కూడా చప్పట్లతో ఆ మహానుభావుడి యొక్క కాంట్రిబ్యూషన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలు బాగుపడుతున్నారంటే, మీ పిల్లలు గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఆయన. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీ రాజు సంగాని గారికి, శ్రీ నాగరాజు గారికి, శ్రీ బుచ్చిరెడ్డి గారికి, తర్వాత ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మైక్ కొంతసేపు మీతో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే యాన్యువల్ డే ఫంక్షన్లో తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం, ఇంతకుముందు ఎలాగైతే రాజు సంగాని సార్ మాట్లాడారో తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది. ఓ 15 నిమిషాలు మాట్లాడతాను. మీరందరూ కూడా గత సంవత్సరం చాలామంది ప్రయాగ్రాజ్కి వెళ్ళారు. అక్కడ కుంభమేళాలో స్నానం చేయడానికి ఎంతమంది వెళ్ళారు మీలో? కొంతమంది ఒకసారి నేను చూడాలనుకుంటున్నారు. ప్రయాగ్రాజ్కి వెళ్ళి కుంభమేళాలో స్నానం చేయడానికి చాలామంది చేతులు ఎత్తారు. కుంభమేళా ప్రయాగరాజు యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ 3 నదులు కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి. ఈ 3 కలుస్తాయి కాబట్టి ఆ ప్రాంతానికి అంత పవిత్రత వచ్చింది. ఈరోజు కూడా నాకు ఇక్కడ ఒక ప్రయాగరాజు కనిపిస్తుంది. అంటే గంగలాగా తల్లిదండ్రులు, యమునలాగా పిల్లలు, సరస్వతులలాగా మన టీచింగ్ స్టాఫ్, వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ కలిశారు. కాబట్టి ఇది కూడా ఒక ప్రయాగరాజులాగా అనిపిస్తుంది. అందువల్ల ఈ ముగ్గురు కలిస్తే కానీ ఒక ప్రాంతానికి ఆ పవిత్రత రాదు. అందువల్ల విద్య కూడా అలాంటిదే. విద్యలో కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ముగ్గురు కలిస్తేనే బ్రహ్మాండమైన విజయం సాధించగలరు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మేము చక్కని కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి మా పిల్లవాళ్ళను పంపించేశాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యమైనది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే పిల్లవాడు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు శ్రవణ కుమారుడి కథ అని ఒక పుస్తకాన్ని తెచ్చి వాళ్ళ ఇంటిలో టేబుల్ మీద పెట్టాడు. ఆ పిల్లవాడు ఆ పుస్తకాన్ని చదివి శ్రవణ కుమారుడు ఎలాగైతే వాళ్ళ అమ్మా నాన్నలకు గౌరవించాడో నేను కూడా ఆ విధంగా గౌరవించాలని ఆ పిల్లవాడు నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడికి మీలాగా పుష్ప సినిమా చూపించలేదు. ఆ పిల్లవాడికి సత్య హరిశ్చంద్ర నాటకం చూపించాడు. ఆ సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన ఆ పిల్లవాడు జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదని ఆ పిల్లవాడు నిర్ణయించుకున్నాడు. ఆలోచించండి మీరు ఒకసారి. మోహన్ దాస్ కరమ్చంద్ గారి
తండ్రి ఆ పిల్లవాడికి శ్రవణ కుమారుడి కథ, హరిశ్చంద్ర నాటకం చూపించడం ద్వారా ఆ పిల్లవాడికి పెరిగి పెద్దవాడై మహాత్మా గాంధీగా మారాడు. దానిలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లవాళ్లతో కూర్చొని పనికి మాలిన బిగ్ బాస్ అనే సీరియల్ చూస్తున్నారు మీరందరూ. మన పిల్లలను కూర్చోబెట్టుకొని బిగ్ బాస్ అనే ఒక పనికి మాలిన సీరియల్ మీరందరూ కూడా పిల్లలకు 2 గంటలు చూపిస్తున్నారు ప్రతిరోజు. మనసుల్ని ప్రశ్నించుకోండి మీరు. ఆ సీరియల్ ద్వారా మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారని మీరు ఒక్కసారి ఆలోచించండి. సుభాష్ చంద్రబోస్ను గురించి చెబుతున్నారా ఆ సీరియల్లో? మీకు భగత్ సింగ్ను గురించి మాట్లాడుతున్నారా ఆ సీరియల్లో? గొప్ప గొప్ప దేశభక్తుల గురించి ఆ సీరియల్లో ఏమైనా చెబుతున్నారా? ఒక్క నయా పైసా కూడా చెప్పట్లేదు ఆ సీరియల్లో. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వస్త్రధారణ, పనికి మాలిన విషయాలు చెబుతుంటే మీరు తల్లిదండ్రులుగా పిల్లల్ని 2.5 గంటల ఆ సీరియల్ వాళ్ళతో చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చెప్పడానికి నేను వచ్చాను. పాపం ఆయన కష్టపెడుతున్నాడు. రాజు సంఘాని గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. మీ పిల్లలకు ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇంగ్లీష్ కోర్స్ నేర్పిస్తున్నారు, స్పెల్ బీ నేర్పిస్తున్నారు. ఆయన కష్టపడుతుంటే మనం వెళ్ళి బిగ్ బాస్ చూస్తే ఏమవుతుందండి పిల్లలతో? ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నది ఏంటంటే, 16 సంవత్సరాలు పిల్లలకు వచ్చే వరకు మనం ఒక తపస్సు చేయాలి. తల్లిదండ్రులు తపస్సు చేస్తే తప్ప పిల్లలు గొప్పవాళ్ళగా ఎదగరు. అందువల్ల మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్ళే వాళ్లకున్న ఒక విలువను మీరు కూడా మీ భాగస్వామ్యం మీరు వహించండి. చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఏం చూసి పడుకుంటారు అంటే వాళ్ళు ఏం చెబుతుంటారంటే, నాకు సిఐడి చూస్తాము, క్రైమ్ పెట్రోల్ చూస్తాము, ఇలాంటి సీరియల్స్ చూసి పడుకుంటామని పిల్లలు నాకు చెప్తుంటారు. నేను చాలామంది పిల్లల్ని అడుగుతాను, మరి ఏం నేర్చుకుంటున్నారు వారు సిఐడి చూసి, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు క్రైమ్ పెట్రోల్ చూసి? ఒకసారి ఆలోచించండి మీరందరూ. మరి మనం ఏం చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు అడుగుతారు మీరు చూశారా అని, దానితో మొహమాట పడి మీరు కూడా పిల్లలకు పనికి మాలిన సీరియల్స్, కుటుంబ వ్యవస్థను పాడు చేసే సీరియల్స్, ద్వంద్వార్థాలు ఉన్న సీరియల్స్ మీరందరూ కూడా పిల్లలకు చూపిస్తున్నారు. దానివల్ల ఏం ఆలోచనలు వస్తాయో పిల్లలకు ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇప్పుడు. ఎన్టీఆర్ స్టేడియంలో, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రేపటి వరకు ఉంది బుక్ ఎగ్జిబిషన్, రేపు ఎల్లుండి వరకు ఉంది. మీరందరూ మీ పిల్లల్ని బిగ్ బాస్ చూపించడం కాదు, మీ పిల్లల్ని బుక్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళండి. మీ పిల్లల ద్వారా పుస్తకాలు కొనిపించండి. మీ ఇంటిలో ఒక్కొక్క లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి. మీరందరూ ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎంతమంది ఇళ్లలో లైబ్రరీ ఉంది ఇక్కడ? వెరీ గుడ్. 1 2. ఎంతమంది ఇళ్లలో ప్రైమ్ వీడియో ఉంది? ఎంతమంది ఇళ్లలో నెట్ఫ్లిక్స్ ఉంది? ఎంతమంది ఇళ్లలో హాట్స్టార్ ఉంది? ఎంతమంది ఇళ్లలో ఆహా ఉంది? అందరూ చేతులు ఎత్తుతారు. కానీ లైబ్రరీ కేవలం 3 ఇళ్లలో మాత్రమే ఉంది. ఆలోచించండి ఒకసారి. మన బాధ్యత మనం నిర్వహిస్తున్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి నేను ముఖ్య అతిథిగా రావడానికి ప్రధానమైన కారణం అంటే అదే చెప్పాను నేను రాజు సంఘాని గారికి. వచ్చే సంవత్సరం యాన్యువల్ డే లోపల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాడి ఇంటిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ తల్లిదండ్రులందరూ నాకు మాట ఇవ్వండి అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను నేను. ఎంతమంది లైబ్రరీ ఏర్పాటు చేస్తారు వచ్చే సంవత్సరానికి? ఒకసారి చేయొద్దండి. వచ్చే సంవత్సరం ఎంతమంది మీ ఇళ్లలో ప్రైమ్ వీడియో, హాట్స్టారు, ఆహాలు మానేసి మీ ఇంటిలో లైబ్రరీలు ఏర్పాటు చేయండి. మీ పిల్లలు బాగుపడతారు. చక్కని కథలు పిల్లలకు చెప్పే అవకాశం మీకు దొరుకుతుంది.
పిల్లవాళ్ళలో ఒక డిసిప్లిన్ పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, పిల్లవాళ్ళ మాటలు మంచి మాటలు మాట్లాడతారు, ఆలోచనలు మంచిగా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఈ విన్నపం చేయడానికి వచ్చాను. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ముఖ్యంగా తల్లులకు, పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథను చదివి, ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే, ఒక మంచి కథను చదివి పిల్లవాళ్ళను పడుకోబెట్టండి. చూడండి వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించే వాళ్ళుగా మారుతారు. ఇవన్నీ మన బాధ్యత, తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత. ఆయన చైర్మన్ గాను, తర్వాత ఫౌండర్ గాను ఆయన పని ఆయన చేస్తున్నారు. మన పని కూడా మనం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చూస్తే ఆ జీవిత చరిత్రలో అమ్మా నాన్న పాత్ర చాలా ప్రధానమైనది. ఇంతకుముందే మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాను నేను. అబ్దుల్ కలాం గారి జీవితంలో కూడా వాళ్ళ అమ్మ నాన్నలు చాలా గొప్ప పాత్ర పోషించారు. జైనులాబ్దీన్ గారు, ఏషియమ్మ. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి మిసైల్స్ తయారు చేస్తే ఆయన అడిగారు, మీరు ఇంత చక్కగా మిసైల్స్ ఎలా తయారు చేశారు అంటే ఆయన ఏమన్నారో తెలుసా? చిన్నప్పుడు మా నాన్న పడవలు తయారు చేసేవాడు, ఆ పడవలు ఎలా తయారు చేశారో నాకు చూపించారు, అది చూసి నేను భారతదేశం కోసం మిసైల్స్ నిర్మించాను అని అబ్దుల్ కలాం గారు మాట్లాడారు. చూడండి, అది తండ్రి యొక్క ప్రభావం. అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారి గురించి ఎంత చక్కగా రాశారు అంటే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం చదవండి ఒకసారి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అందులో రాశారు. ఆ పిల్లల్ని కొంచెం కామ్గా ఉంచండి అమ్మా. టీచర్స్ పిల్లల్ని కొంచెం కామ్గా ఉంచండి. ఆ ద్రోణ్ ఇక్కడికి పెట్టండి, ఆ ద్రోణ్ అక్కడికి తీసుకెళ్ళొద్దు. ఆ ద్రోణ్ ఆపరేటర్ ఎవరున్నాడు? వాళ్ళ అమ్మ గురించి ఏమి రాశారంటే ఆ పుస్తకంలో కలాం గారు, ఒకసారి మా ఇంట్లో అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు, కాబట్టి మా అమ్మ ఇంటిలో ఉన్నదంతా కూడా వాళ్ళందరికీ వండి పెట్టింది. మా అమ్మ తినడానికి ఏమీ లేదు, మా అమ్మ నీళ్లు తాగుతూ పడుకుంది, అది నేను చూశాను. అప్పుడు వెళ్ళి నేను అమ్మని అడిగాను, అమ్మ నువ్వేం తినలేదంటే, మనకు ఇంటికి వచ్చే అతిథులు ముఖ్యంరా, మనం పస్తున్నా పర్వాలేదు కానీ మన ఇంటికి వచ్చిన అతిథులు పస్తులు ఉండకూడదు అని అబ్దుల్ కలాం గారి అమ్మ ఆ పిల్లవాడికి చెబుతుంది. కాబట్టి ఆ పిల్లవాడు ఏం నేర్చుకున్నాడంటే, రాష్ట్రపతి అయిన తర్వాత ఒకరోజు రాష్ట్రపతి భవనంలో నీళ్లు కారుతున్నాయి వర్షాకాలంలో. ఆయన వెంటనే ఏం ఆలోచించాడో తెలుసా మీకు? రాష్ట్రపతి భవనంలో నీళ్లు కారుతున్నాయని ఆలోచించలే. నా రాష్ట్రపతి భవనంలో పనిచేస్తున్న వాళ్ళు ఇళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన రాత్రికి వెళ్ళి ఆ ఇళ్ళు రిపేర్ చేయించాడు అబ్దుల్ కలాం. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు అతని మీద నేర్పించిన ఈ సంస్కారం. కాబట్టి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదువుతూ వెళితే మీకు అనేక గొప్ప విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను తల్లిదండ్రులందరికీ చేస్తున్న ఇంకొక విన్నపం ఏంటంటే, మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత, స్కూలుకు వెళ్ళిన తర్వాత మీరు చదవాలి, మీరు పుస్తకాలు చదవాలి. మీరు టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చోవడం కాదు, మీరు మంచి పుస్తకాలు చదవాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ విషయాలు మీరు పిల్లలకు చెప్పగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఇంకా వివేకానందుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం, అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నాం, మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాం. ఇటువంటి వాళ్ళు 100 వేళ్ళు తయారవ్వాలంటే మీ పాత్ర మీరు సక్రమంగా పోషించినప్పుడే అది సాధ్యమవుతుందని రాజు సంగాని గారు ఎప్పుడూ అభిప్రాయపడుతుంటారు. ఆయన తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది, ఇది మీరు గుర్తుంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంటికి ఈ కార్యక్రమమై ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చాలామంది సినిమా పాటలకు కూడా ఇక్కడ డ్యాన్స్ చేశారు. సినిమాలు చాలా ఎక్కువైపోతున్నాయి మన జీవితంలో. కాబట్టి సినిమా అన్నది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మీరు 24 గంటలు పిల్లలతో సినిమాలు చర్చించకండి. సినిమాలో ఏదైనా మంచి విషయం ఉంటే చర్చించండి. ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయంటే, ఒక్కొక్క హీరో 30 మందిని చంపేస్తాడు, 40 మందిని కొట్టేస్తాడు. అలాంటివి మనం చూపిస్తున్నాం. ప్రతి సీన్లో రక్తం, ప్రతి సీన్లో పొడవడాలు, ఇవే చూపిస్తున్నాయి మన సినిమాలు. అవి చూసి ఏం నేర్చుకుంటున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి.
పాత సినిమాలు చూపించండి. మహాభారత, రామాయణ, భాగవతాల్లో మంచి కథలు పిల్లలకు చెప్పండి. మంచి మాటలు వాళ్లకు నేర్పించండి. మంచి క్రమశిక్షణ ఉండేటట్టు వాళ్ళందరినీ కూడా తయారు చేసే బాధ్యత మీద ఉంది. విద్య రాజు సంగాని గారు ఇస్తారు, వినయం మీరు నేర్పించాలి. చదువు ఆయన చెబుతారు, సంస్కారం మీరు నేర్పించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సంస్కారము, తర్వాత వినయము, ఇది కూడా ఆయనే నేర్పించాలంటే మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి. మీ పాత్ర చాలా ప్రధానమైనదని చెప్పడానికి నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను. నా మాటలు కొంచెం పరుషంగా ఉండవచ్చు, కఠినంగా ఉండవచ్చు, కానీ దేశ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది, మన తల్లిదండ్రుల ద్వారా జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు ఉదయం ఎవరో పంపించారు నాకు, అమెరికాలో కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటిలో వంట చేయడం మానేశారట. ఇంటిలో వంట చేయడం మానేయడం వల్ల ఏమైందంటే కుటుంబ వ్యవస్థ క్రమక్రమంగా తగ్గిపోయింది అమెరికాలో. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, స్విగ్గీ, జొమాటో, వీటి ద్వారా బయట నుంచి తెప్పించుకుంటున్నాం మనం ఫుడ్. అమ్మ చేసిన వంటలో ప్రేమ ఉంటుంది. అమ్మ పిల్లలు బాగుండాలని ప్రేమతో వంట చేస్తుంది అమ్మ. హోటల్లో చేసేవాడు బిజినెస్ కోసం వంట చేస్తాడు. దానికి టేస్ట్ ఎన్హాన్సర్స్, రకరకాల మసాలాలు వేసి, అజినోమోటో వేసి దాన్ని రుచికరంగా తయారు చేస్తాడు. అది తిని మన పిల్లలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి నేను తల్లిదండ్రులకు చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు ప్రేమతో తయారు చేసిన వంటలు పిల్లలకు పెట్టండి. తరువాత ఈ మధ్యకాలంలో ఇంటిలో పండగలు చేయడం కూడా మానేశాం. ఈ మధ్య మేము చిన్నతనంలో పండగలు చేసుకున్నప్పుడు మేమందరం కలిసి పిండి వంటలు తయారు చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాం, పండగలప్పుడు స్వగృహ స్వీట్స్ నుంచి స్వీట్లు తెచ్చుకుంటున్నాం మనం ఇంటికి. దానివల్ల ఏమవుతుంది చూడండి, మనం కూర్చోట్లేదు అందరం కలిసి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో మనకున్న బంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి మరి ఒకసారి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల ఇళ్లలో ప్రతి ఒక్కరూ పండగలు చేస్తారు, పండగల్లో పిండి వంటలు అందరూ కలిసి చేసుకుంటారు అన్నది గనక మొదలవుతే మళ్ళా బ్రహ్మాండమైన సంస్కృతి, సంస్కారం మనం భారతదేశంలో తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించమని చెప్పడానికి నేను ప్రధానంగా ఈ కార్యక్రమానికి వచ్చాను. కాబట్టి మరి ఒకసారి మంచి క్రమశిక్షణతో పిల్లలకు పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా నమస్కారం చెప్పాలి, పెద్దలు వచ్చినప్పుడు పాదాలకు ఎలా వాళ్ళు వందనం చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్పించాలి. ఇప్పుడు పిల్లలు చాలామంది వచ్చి హాయ్ సార్ అంటారు. మా దగ్గరికి వచ్చి హాయ్ సార్, హాయ్ సార్ అన్నది, హాయ్ అన్నది వాళ్ళ వయస్సులో ఉన్న వాళ్లకు నేర్పించాలి. పెద్దలు వచ్చినప్పుడు నమస్కారం చేయాలరా అన్న సంస్కారం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మీ టీచర్లు కనపడగానే హాయ్ టీచర్, హాయ్ సార్ కాదు, వాళ్ళకి నేర్పించాల్సింది నమస్కారం సార్. ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి. మీ పిల్లవాడు ఎవరికైనా, మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మీ పిల్లవాడు నమస్కారం పెడితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ తల్లిదండ్రులకు ఎంత సంస్కారం ఉందిరా అనుకుంటారు వాళ్ళు వచ్చినవాడు. కాబట్టి ఆ బాధ్యత మీ మీద ఉంది, నేర్చుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము తీసుకురావాలి. మేము ఒక్కరు తీసుకొస్తే ఏమవుతుందని చాలామంది మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా నది అన్నది కూడా ఒక చిన్న బొట్టుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి నేను మా ఇంటిలో చేస్తానని మీరు నిర్ణయించుకోండి. మీ పక్క వాళ్ళు కూడా నేర్పిస్తారు, ఆ పక్క వాళ్ళు నేర్పిస్తారు, మొత్తం సమాజమే ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మై డియర్ పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేవన్నీ కూడా, నేను చెప్పే విషయాలు ఒకసారి ఆలోచించండి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఏవైనా మంచి విషయాలు విన్న తర్వాత ఇక్కడ కూర్చొని చెయ్యాలనిపిస్తుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగానే మారిపోతాం. మా ఫ్రెండ్కి ఒక టూరింగ్ టాకీస్, అందులో సినిమాలు వేస్తుంటాడు. ఒకసారి నాకు ఫోన్ చేశాడు, నాతో పాటు చదువుకున్నాడు. ఒక 20,000 కావాలిరా అని చెప్పాడు. ఎందుకు అన్నాను. మా థియేటర్లో శ్రీమంతుడు అనే ఒక సినిమాని తీసుకొచ్చాము అన్నాడు. నేను అన్నాను, అది చాలా మంచి సినిమా అట కదా, హీరో గ్రామాలను దత్తత తీసుకుంటాడంట కదా సినిమాలో అంటే. అవును అన్నాడు.
మరి నీకు 20,000 ఖర్చు అయింది ఏంటి అంటే ఏమన్నాడంటే, శ్రీమంతుడు సినిమా చూసే వాళ్ళందరూ కూడా మా థియేటర్లో మేము కూడా మా గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, నేను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని అక్కడ ఉన్న సీట్లో ఉన్న స్పాంజ్ అంతా లాగేశారట. ఆ కుర్చీలకున్న చేతులన్నీ లాగేశారట. దాంతో మా వాడికి 20,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు. ఏరా అంటే 60,000 పంపించరా అన్నాడు. ఏమైంది అన్న, ఈసారి మహర్షి అనే సినిమా వచ్చిందిరా అన్నాడు. నేను అన్నాను, ఆ సినిమా కూడా నేను పేపర్లో చదివాను, హీరో ఎక్కడో అమెరికాలో ఉంటాడట, వాళ్ళ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెడతాడంట, రైతుగా మారుతాడంట కదా అంటే కరెక్టే అన్నాడు. మా హాల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము కూడా రైతులుగా మారుతాం, మేము కూడా మట్టిని పట్టుకుంటాం, మేమే పండిస్తామని చెప్పి మళ్ళా మా వాడి సీట్లన్నీ కూడా లాగేశారు. మా వాడికి 60,000 రూపాయలు ఖర్చు వచ్చింది. కానీ శ్రీమంతుడు సినిమా చూసిన వాళ్ళు ఒక్కరూ గ్రామాన్ని దత్తత తీసుకోలేదు, మహర్షి చూసిన ఒక్కరు కూడా వ్యవసాయదారుడుగా మారలేదు. అదేవిధంగా మనం ఇక్కడ వింటున్న వాళ్ళందరం కూడా మనము చెయ్యాలి అనిపిస్తుంది, కానీ ఈ ప్రాంగణం దాటిపోయిన తర్వాత మళ్ళా మామూలే, బిగ్ బాస్, మళ్ళా క్రైమ్ పెట్రోలు, మళ్ళా సిఐడి, ఇవే మారిపోతే మరి సమాజం ఎక్కడ మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ పేరెంట్స్ ఈజ్, ఈరోజు ఒక ఆలోచిద్దాం, కొత్తగా ఆలోచిద్దాం. మన పిల్లల యొక్క అభివృద్ధికి నేనేం చేయాలి అని తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదుగుతారు. మహాత్మా గాంధీలు తయారవుతారు, డాక్టర్ అబ్దుల్ కలాంలు తయారవుతారు, వివేకానందులు తయారవుతారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లు తయారవుతారు మీ ఇంటి నుంచే అని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఆలోచించండి మీరందరూ. ఇంకా 2 రోజులు ఎగ్జిబిషన్ ఉంది, బుక్ ఎగ్జిబిషన్, రేపు ఎల్లుండి. కాబట్టి రేపు సండే అని చెప్పి మంచి నాన్ వెజిటేరియన్ తెచ్చుకొని బ్రహ్మాండంగా వండుకొని దాని మీదే మన దృష్టి ఉంటుంది. దాని బదులుగా ఈసారి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్దాం, పిల్లల్ని తీసుకొని సండే రోజు వెళ్ళి పిల్లల కోసం పుస్తకాలు కొందాం, మన ఇంటిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దాం. రాజు సంగాని సార్ ఆయన ఏ విధంగా కష్టపడుతున్నారో ఆయనకు పాటు మేము కూడా కష్టపడతామని మీరందరూ నిర్ణయించుకున్న రోజుల అద్భుతమైన భారతదేశం తయారవుతుందని ఒక్కసారి మళ్ళా మీకు గుర్తు చేయడానికి నేను రావడం జరిగింది. ఫైనల్గా 3 విషయాలు చెప్పి పిల్లలకు నేను ముగిస్తాను. ఎందుకంటే మా గురువు గారు అబ్దుల్ కలాం గారు ఆయన మాకేం చెప్పారంటే, పిల్లలకు 3 లక్ష్యాలు ఉండాలి, ఆ 3 లక్ష్యాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకు చెప్పు అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ 3 లక్ష్యాలు నేను చెప్తాను. ముఖ్యంగా పిల్లలు బిజీగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు నోట్ చేసుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి, అవి పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లల యొక్క మొదటి లక్షణం జీవితంలో మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అన్నది పిల్లల యొక్క మొదటి లక్ష్యం. 2వ లక్ష్యం పిల్లలది, నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను, ఒకానొక రోజు నా జీవితంలో ఇదే కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వెళతాను అని మీ పిల్లవాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ స్కూల్లో చదువుతున్నామో అదే స్కూల్కు మనం ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. 3వ లక్ష్యం వాళ్ళ జీవితంలో వాళ్ళ సంతకాలు ఆటోగ్రాఫులుగా మార్చుకోవాలి అన్నది నేర్పించండి పిల్లలకి. అంటే మన పిల్లలు విజయవంతమైతే, మన పిల్లలు ఎక్కడైనా వెళుతుంటే ప్రజలు వచ్చి వాళ్ళ ఆటోగ్రాఫులు అడిగే స్థాయికి మన పిల్లలు ఎదగాలి అన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ 3 లక్ష్యాలు వాళ్ళు సాధించాలి అంటే మీరు కూడా పూనుకోవాలి, మీరు కూడా రంగంలోకి దిగాలి. అప్పుడే పిల్లలు ఈ 3 లక్ష్యాలు సాధిస్తారు. అంటే అమ్మ నాన్నలు గర్వపడేలా, చదువుకున్న స్కూల్కే ముఖ్య అతిథులుగా వెళ్ళేలాగా, సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకునే పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆ దేశం నెంబర్ 1 దేశంగా మారుతుందని అబ్దుల్ కలాం గారు మాకు చెప్పిన విషయం. కాబట్టి ఆలోచించండి మీరందరూ. కాబట్టి శ్రీమంతుడు, మహర్షి సినిమా కాకుండా ఈరోజు ఇక్కడ నేను చెప్పిన విషయాలు, రాజు సంగాని గారు చెప్పిన విషయాలు, వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని మన పిల్లల అభివృద్ధిలో మనం ఏం చేద్దామన్నది ఈరోజు మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. నేను రేపటి నుంచి ఇది చేస్తాను. తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇంకొక మాట చెప్తాను, సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద చాలా ఉంది. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. మీ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. మీరు మాట్లాడకుంటే పిల్లలతో
ఎవడో ఫేస్బుక్లో మాట్లాడతాడు. మీరు పిల్లలకు సమయం ఇవ్వకుంటే ఇన్స్టాగ్రామ్లో ఎవడో సమయం ఇస్తాడు. ఆ విధంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా మీద కూడా మీరొక కన్ను ఉంచండి అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి చాలా విషయాలు చెప్పాను. ప్రతిరోజు పడుకోబోయే ముందు పిల్లలకు ఒక మంచి విషయం చెప్పడం, మంచి సంస్కారం నేర్పించడం, చెత్త సినిమాలు, చెత్త సీరియల్స్ పిల్లలతో పాటు కూర్చొని సమయాన్ని వృధా చేయకండి. ప్రతి ఇంటిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయండి. పిల్లలతో పాటు సమయం గడపండి. సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూడండి. కొత్త కొత్త విషయాలు చేయండి. ప్రతి ఇంటిలో ఒక లైబ్రరీ పెట్టండి అని చెప్పి 3 విషయాలు చెప్పాను. అమ్మా నాన్నలు గర్వపడేలాగా, తను చదువుకున్న స్కూల్కే ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా, తన సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకునే పిల్లలుగా తయారు చేసే బాధ్యత మీ మీద ఉందని, మీ బాధ్యతను గుర్తు చేసే అవకాశం నాకు ఈరోజు గొప్ప విద్యావేత్త, సమాజం చదువుతోనే బాగుపడుతుందని నమ్మే ఒక గొప్ప వ్యక్తి శ్రీ రాజు సంగాని గారు చేస్తున్న ప్రయత్నాలకు మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతో ఉపయోగపడే మాటలు ఈరోజు మీరు మా పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మీరు ఇక్కడికి వచ్చినందుకు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పేరెంట్స్ తరపు నుంచి, అలానే మేనేజ్మెంట్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఓకే, సో ఇందాక పిల్లలు పాపం సాంగ్ కోసం ఐ థింక్ మోర్ దెన్ 2-3 minutes వెయిట్ చేశారు. ఫైనల్లీ డ్యాన్స్ చేయకుండా దిగారు. మళ్ళీ వాళ్ళే రెడీగా ఉన్నారు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. సో ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆల్ ద క్యూట్ లిటిల్ చిల్డ్రన్. అండ్ ఇంకొక మైక్ 2 ఉన్నాయి కదా, ఇంకొక మైక్ స్టేజ్ మీదకి పంపించండి. 3 మైక్ కావాలి. నెక్స్ట్ జబర్దస్త్ టీం వస్తున్నారు. ఇంకొక మైక్ పంపించండి స్టేజ్ మీదకి. Sé que te gusta el dembow que la mata. Bailemos hasta que duelan las patas. Te mueve el flow o te mueve la plata. Nena, ven, ponte bien sata. Yo sé que tú eres muy buena muchacha. Tú estás bien rica, yo pongo la facha. Te mueve el flow o te mueves la plata. Nena, ven, ponte bien sata. Sé que te gusta el dembow que la mata. Bailemos hasta que duelan las patas. Praveen PG Vishnu Remix. Nalike
సూపర్ సూపర్ సాంగ్ సెలెక్షను అద్దరిపోయింది. అలా ముందుకెళ్ళిపోండి, ఫోటోకి అలా ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నిల్చోండి అందరూ, ఫోటోకి నిల్చోండి. ఇక్కడ నిల్చోండి అందరూ. నెక్స్ట్ కరాటేతో వచ్చేస్తున్నారు మా పిల్లలంతా కూడా. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చూశారు కదా, మంచిగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇప్పుడు కొంచెం చేంజ్ అనమాట. సో ఓన్లీ స్కూల్లో డాన్స్లే కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కరాటే కూడా నేర్పిస్తున్నారు. సో మరి ఇప్పుడు మీ పిల్లలు కరాటే ఎంత బాగా నేర్చుకున్నారు అన్నది ఇప్పుడు మరి కాసేపట్లో చూడబోతున్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. తీసుకెళ్ళిపోండి. పిల్లలు కామ్గా ఉండాలి. ఫాస్ట్ సైలెన్స్, కూర్చోండి. ఎందుకు అల్లరి చేస్తున్నారు? సైలెన్స్, ఎవ్వరు మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. ప్లస్ ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి పెద్ద చాక్లెట్. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. ఫేస్ పంచ్. 1 వెరీ గుడ్. 2 3 4 5. మిడిల్ పంచ్. 1 2 3 4 5. దెన్ లోయర్ పంచ్. 1 2 3 4 5. లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. మిడిల్ డబుల్ పంచ్. 1 2 3 4 5. Half punch. 1 2 3 4 5. Finger touch. 1 2 3 4 5. Round up punch. 1 2 3 4 5. Close. Up. Bow. Pashkata. Kata name. హలో. Start. Up. Plus bow. Single line chuck past. Kada. Nanchak open. Kada name. Start. Very good. Up. Plus bow. Relax. Stick. Kata. Start.
ఇలాంటివి చేసేటప్పుడు మ్యూజిక్ ఏదైనా వేసారనుకోండి, ఏం చేస్తలేదు సార్, అవును దానికి సరిపోయేది. ఆ మ్యూజిక్ వేస్తే చూడడానికి కొంచెం అందం కనపడుతుంది. ఎందుకు లేదండి? Up, big hands all of you. Maheshwari, Mahesh up. Correct. Left side one. Down, plus. హలో Bow. హలో Down. Attack. Very good. Big hands. All of you up. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణవేణి స్కూల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలందరినీ చాలా చక్కగా ట్రైన్ చేశారు కదా. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇలాంటి యాక్టివిటీస్ కంపల్సరీ కావాలి. అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం అందరూ. భాస్కర్ గారికి కూడా ఒక ఫైట్ సీన్ ఏదైనా కంపోజ్ చేయండి నెక్స్ట్ టైము. ఆడియో థ్యాంక్ యూ సార్. ఈ మైక్ రావట్లేదు చూడమ్మా. హలో, ఇది అయిపోయిన తర్వాత ఫైమాది ఫైటింగ్ ఒకటి ఉంది, కరాటీ ఫైట్. ఇంటికి లేటుగా వస్తే మొగుని కొట్టడం ఎలా అనే దాని మీద ఒక మంచి ఫైట్ ఉంది. హలో చెక్ ఫైమా, నరేష్. హలో, ఓకే, ఒకసారి పేరెంట్స్ అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాగరాజు సారు, అలానే మా రాజు సంగాని గారు చైర్మన్ గారు, అలానే డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ నాగరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మేము చేసే స్కిట్లు కేవలం ఒకసారి పెళ్ళైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓకే అమ్మా, పిల్లల్ని చదివిస్తాం కానీ పెళ్ళైన తర్వాత మగాడు ఎలాంటి కష్టాలు పడతాడనేది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మా ఫైమాని పిలిచేద్దాం. ఫైమా, ఏమండి పిలిచారా? దాని మాట వింటేనే సగం చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పండి. ఏం చేస్తున్నావే లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అమ్మ, నాకు ఒక విషయం అర్థం కాదు. ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకి అందంగా కనిపించడం కోసం అండి. వైన్ షాప్కి వెళ్ళి 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. చెప్పండి అయ్యా. ఏమండి ఏంటి మీరు తాగొచ్చారా? అవును, తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాలు మేకప్లు మానేస్తే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 4 కట్టొచ్చు. ఏమండి తాగడం వల్ల లాభాలు ఉన్నాయండి? అమ్మా వద్దు, మ్యూజిక్ వేయకు. ఫైమాకి గుండె కొంచెం వీకు. ఇగో, ఆడాలు తిట్టుకుంటే తిట్టుకోండి, తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. ఏది చెప్పండి వాళ్ళకి. తాగినోని ఎవడు అప్పు అడగడు. ఎందుకండి? ఎందుకంటే ఈడే అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే, ఇంకా తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతాడు. సరే, ఇంకా ముఖ్యంగా తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకండి? తాగి తాగి మధ్యలోనే పోతాం, అంతవరకు ఉండం. ఏవండి అదంతా సరే గాని మన ఇంట్లో ఉన్న కిటికీకి కట్టను కుట్టియండి. ఏమైందే? పక్కింటోడు చూస్తున్నాడు. కరెక్ట్గా చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టంలో. కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టియండి. ఏమైందే? ఎదురింటోడు చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపేను. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండెకి చచ్చిపోతాడు. ఏవండి అదంతా కాదు కానీ పక్కింటోడితో గొడవ ఎందుకైంది మీరు చెప్పండి. ఏమండి, పక్కింటి ఆవిడతో చిన్న గొడవ అయింది. ఓకే, ఆ మాత్రం దానికి వాళ్ళ ఆయన కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆయన పెళ్ళం చే నా చేతిలో అప్పుడే ఉంది. సరే, మరి ఈ పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతున్నా. అడుగు. ఫైమా, ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలన్నావా? ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. అరే, ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు?
టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు? భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకుందాం రండి. అలా లేవండి. మరి ఈ టూ మచ్ గా మాట్లాడుతున్నారు మీరు, అర్థమవుతుందా ఏంటి? మీరు ఏది మాట్లాడినా మీ అబ్బాయిలందరూ రియాక్ట్ ఒక్క అవుతున్నారని. నిమిషం భయ్యా, ఈ పొగ తెయ్యొద్దే, ఇది మామూలుగానే కనపడదు, మళ్ళీ ఆ పొగ వేసా ఉంటే అసలు కనపడదు. అంటే అందంగా ఉంటాడు కదండి, ఆ మాత్రం పోగొస్తుండదండి. సరే కానీ ఏమండి, మీ అబ్బాయిలు గొప్ప అనుకుంటున్నారా మీరు? ఒకసారి అబ్బాయిలందరూ గట్టిగా ఓ వేసుకోండి, ఒకసారి అమ్మాయిలందరూ వేసుకోండి. అమ్మాయిలు అరిచారా? శ్మశానంలో దెయ్యాలన్నీ ఊర్లోకి వచ్చినట్టు వచ్చింది ఆ సౌండ్. ఏవండి సరే, అమ్మాయిలు గ్రేటో అబ్బాయిలు గ్రేటో ఇప్పుడే నిరూపిస్తా. నిరూపించుకో. పటాన్ చెరువు రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. మీ ఆడాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళైతే 2 తీసుకొని సినిమాకి పోతాం. సరే సరే, నెక్స్ట్ అడుగుదాం. నెక్స్ట్ చెప్పండి. సరే, రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఓకే. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మాకు జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. ఏవండి మీరు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, చెప్తారా? అడుగు ఫైమా. ఏమండి బట్టతల మీ అబ్బాయిలకి వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదండి? సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, బట్టతల మా మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్ళయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. చాలా మంచిగా చెప్పుకున్నారులే, కానీ ఇంకొక డౌట్ కూడా ఉందండి. అడుగు. ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? మంచి ప్రశ్న. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడాలకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. ఏమండి బాగా ఓవర్గా మాట్లాడుతున్నారండి మీరు. సరే ఏంటి? పుట్టింటికి వెళ్దాం నడవండి. పుట్టింటికా? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టలేదా ఎదవా? సరే పదండి. గో. ఇదే పటాన్ చెరువు బస్ స్టాండ్. అంకుల్, ఒక్క నిమిషం. అంకులా? అవును. చిన్నపిల్లాడివి. కిడ్. ఏ స్కూల్? కృష్ణవేణి టాలెంట్ స్కూల్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్. అవునండి. మీ ప్రిన్సిపాల్ పేరు? నాగరాజు గారని. నీ పేరు? నరేష్ రాజ్. నాగరాజు గారు? నరేష్ రాజ్. ఏమవుతాడు? అన్నయ్య. టీచర్స్. అమ్మా, ఈయన నాగరాజు గారు తమ్ముడా? సొంత తమ్ముడండి, కవల పిల్లలు. పూని అబ్బా, కవల పిల్లలు. మరి మీ అన్న చూస్తే పొడుగ్గా ఉన్నాడు. నా హైట్ మా అన్నయ్య తీసుకున్నాడు. సరే, ఏం కావాలి? అబ్బా కాదండి, ఇలా వెళ్తే పటాన్చెరు వస్తుందా? ఇలా వెళ్తే పటాన్ చెరువు రాదు, చేయనొప్పి వస్తుంది, దించు. అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క. పేరేంటి? సోనాలి. బిందా? లేదు, సత్తుబింది నొత్తలది. రా. నా పెళ్ళం. మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. అబ్బా కవితనా? దగ్గర నుంచి చూడు, మోషన్ వస్తుంది. సరే, ఫైమా కోసం కవిత చెప్తున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు. ఏం కావాలరా నీకు? కాదు, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులుకా? నీకు 2 మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే పైకి అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. మరి అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. రేయ్, నీకేం కావాలి చెప్పు. మీ ఆవిడ జుట్టు భలే రింగులు ఉంది, ఏం వాడుతూ ఉంటుందని. దయచేసి ఆడవాళ్ళందరూ జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు. ఫైమా లాంటి ఒత్తైన జుట్టు కావాలంటే ఆ సీక్రెట్ మీకే చెప్తుంది. అందరూ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. బేసిక్గా నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విగ్గు తీసి కుక్కని పిలుస్తుంది. 12 గంటలకు నేను పేలు చూస్తాను. అది విగ్గా? ఏవే ముందుకు లాగు. సరే. విగ్ అంట వెంట్రా? పటాన్ చెరువు రింగ్ రోడ్డు కనపడట్లేదా? సరే, ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు పటాన్ చెరువు. రే, పటాన్ చెరువులో ఎన్ని డోర్ నెంబర్లు ఉన్నాయి చెప్పడం కష్టం. కాదండి, ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్. ఇవన్నీ తెలుసు, మా అత్తగానే తెలియదు నీకు. రోజు చార్మినార్కి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి. ఏమండి, ఆ అడ్రస్ నాకు తెలుసు.
మీ ఆవిడ తెలుసు అంటే ఒక్కసారి పంపిస్తారా? మా ఆవిడ్ని మళ్ళీ తిరిగి పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే, తిరిగి రాదు. తీసుకుపో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా థ్యాంక్ యూ నాగరాజు గారు. అమ్మా, మమ్మల్ని ఏం తిట్టుకోవద్దు. మీ పిల్లల డాన్సుల మధ్యలో వచ్చి చిన్న చిన్న స్కిట్స్ చేస్తాం. సో నెక్స్ట్ ఓవర్ టు ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానప్పా. టీచర్స్, మీ పిల్లల కన్నా మీరే అద్భుతంగా డ్యాన్స్ చేశారప్పా. మీ టీచర్లు అందరూ కలిపి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది. ఒక్క టీచర్ కాదు, 4 టీచర్లు చూసా ఇక్కడ చేస్తున్నారు డ్యాన్సు, ఎరగదీశారు. టీచర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అందరూ ఆల్రెడీ డాన్సర్స్ అయిపోయారు పిల్లల దెబ్బకి. మీరు కూడా టీచరేనా? సేమ్ డ్రెస్ చేశారు. అలానే అనుకోండి. ఈ రోజుకి వాల్యూమ్. హలో హలో. ఓకే, నెక్స్ట్ చంద్రముఖి వస్తుంది మనందరి కోసం. ఇన్వైట్ చేద్దాం ఆ చంద్రముఖిని. ఓకే, సో వెరీ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫర్ యూ ఆల్. లెట్స్ ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్. వెల్కమ్ ఆన్ స్టేజ్ చంద్రముఖి. ఇది ఒక రిమిక్స్ సాంగ్. సో దీని తర్వాత ఇంకా అన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. చిన్న దానిరా అనువు మాత తీర్చరావెరా రావెరా సల సల రగిలిన పరువపు సొద ఇది తడిబుడి తడిబుడి తపనల స్వరమిది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి.
దెబ్బకి దయ్యాన్ని వదిలించారు. కాంతారా వచ్చి డోంట్ గో ఫోటోకి ఫాస్ట్గా వెళ్ళిపోండి అందరూ. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అదిరే అంటూ అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మన చిన్నపిల్లలంతా రెడీగా ఉన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ అందరూ. అగైన్ నెక్స్ట్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ రెడీగా ఉండండి. చిట్టి నడుమునే చూస్తున్న సాంగ్కి ప్రాక్టీస్ ఎవరు చేశారో ఆ పిల్లలు రెడీగా ఉండాలి. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ అగైన్. ప్రేమలో వేర వెన్నెలంత వీధవాని వెలుగులంత మోయమంటే నేను ఎంత శివమూర్తి విగణనాథ శివుని కొమరుడవు గణనాథ సిరికి హరికి మనువంట బళరే అనరా జనమంత కల్కల్లు మంటు కంచి కట్టు చిందు కొట్టే జగమంతా. అదిరే కన్నే అదిరే కన్నే అదిరే సుది ముదిరే మురిపాలు శృతి ముదిరే మురిపాలు అదిరే కన్నే అదిరే మెలికో కలికి ఒంటి కొలుకో నెమలి పింఛమై నాట్య మాడగా ఊపిరాడదనుకో వరసై పిలిచే అందాలు వరవనమై చిలికే గంధాలు అదిరే
మైక్ వాల్యూమ్ కొంచెం పెంచండి. హలో 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 టెస్టింగ్ హలో. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? ఓకే, సో మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి విచ్చేసినటువంటి మెట్టు కుమార్ గారికి మీ అందరి తరపు నుంచి, మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరపు నుంచి ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మెట్టు కుమార్ యాదవ్ గారు is a political figure from Patan Cheruvu, Telangana, known as a corporator for the BRS party, formerly TRS. Born May 15, 1969, to Mettu Sathaya Yadav and Mettu Shantamma, who actively engages in local welfare, sports promotion and community development, focusing on youth empowerment and social service. Often seen attending local events and supporting educational initiatives in Patan Cheruvu. So, political career and leadership. In 2004, during a gathering organized by KCR in Karimnagar, Mettu Kumar Yadav generously sponsored transportation for attendance to the event. Intrigued by the meeting's content and atmosphere, Mettu Kumar Yadav was drawn to join the Bharat Rashtra Samiti party. From 2004 to 2009, Mettu Kumar Yadav was appointed to the role of Patan Cheruvu town president from BRS, owing to his exemplary dedication to community service, which inspired numerous young individuals within his loyalty. Mettu Kumar Yadav joined the Telugu Desam party under the leadership of Nara Chandrababu Naidu, owing to his did not run for GHMC elections in 2009 from the BRS party. So, in the 2020 GHMC elections, Mettu Kumar Yadav contested for the position of 113th Division Corporator from the BRS party of Patan Cheruvu and succeeded with the honorable position with a majority. Everyone, please join your hands and welcome on stage Mettu Kumar Yadav garu. Sir, గట్టిగా క్లాప్ చేసి వెల్కమ్ చేద్దాం స్టేజ్ మీదకి. మ్యూజిక్ ఆఫ్. దయచేసి పేరెంట్స్ అందరూ దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చోకుండా, మీరు మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం మాకు చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది నిల్చున్నారు. పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ దయచేసి అందరూ కూర్చోవాలి. పిల్లలు కూడా అందరూ కూర్చోవాలి. చాలా క్లమ్జీగా అయిపోయింది అట్మాస్ఫియర్ అంతా కూడా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందరూ కూర్చోవాలి, ఎవరు నిల్చోవద్దు. Okay, song please. రణచతరంగం
వాట్ అన్ ఎనర్జిక్ పర్ఫార్మెన్స్. సూపర్ గాయ్స్, సూపర్. ఫాస్ట్గా ఫొటోస్ తీసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు మనకి గెస్ట్గా విచ్చేసినటువంటి మెట్టు కుమారి యాదవ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలానే చైర్మన్ సార్ని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాము. సో సార్ని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో డాక్టర్ రాజు సంగాని గారు, భయ్యా మైక్ ఇవ్వు, ఇది ఆన్ చేయి మైక్. హలో, యా సార్. మరి ఈరోజు పేరెంట్స్ ఎంతోమంది వచ్చారు, వారిని ఉద్దేశించి. మీరు రాజే కదా, మీ పేరు రాజు. ఇట్లా రండి రాజు గారు, రండి. ఏందంట వాడు అల్లుతుంటాడు. ఈరోజు పటాన్చెరుకు సంబంధించి పటాన్చెరు ప్రాంతం లోపల నిర్వహిస్తున్నటువంటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు సంబంధించి యాన్యువల్ డే ఫంక్షన్ నిజంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిజంగా నేను ఎక్కడ కూడా ఎన్ని ఫంక్షన్లు వెళ్ళాను, చాలా స్కూళ్ళు వెళ్ళాను, చాలా స్కూళ్ళకు సంబంధించిన యాన్యువల్ డే ఫంక్షన్స్ చూసా. ఎక్కడ కూడా ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేరు. నిజంగా మొట్టమొదటిసారి
ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఆ స్కూల్ యొక్క ప్రత్యేకత, ప్రతిభని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఎంత అభిమానం ఉంటే, తన పిల్లలు ఎంత బాగా చదువుకుంటే తల్లిదండ్రులు ఇవాళ ఇంత పెద్దగా హాజరయ్యారంటే నిజంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నాను. గౌరవ కృష్ణవేణి టాలెంట్ చైర్మన్ అయినటువంటి రాజు గారికి, అదేవిధంగా గౌరవ కృష్ణవేణి టాలెంట్ డైరెక్టర్ అయినటువంటి నాగరాజు గారికి, అదేవిధంగా గౌరవ మా ఎంఈఓ గారు ఇక్కడ హాజరయ్యారు నాగేశ్వర్ నాయక్ గారికి, అదేవిధంగా చాలామంది ఇక్కడ విచ్చేసారు. వాళ్ళకి తల్లిదండ్రులకు, బంధువులకు, కృష్ణవేణి టాలెంట్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా పటాన్చెరు ప్రాంతం లోపల అక్కడ శాంతినగర్, ఇక్కడ సీతారామపురం కాలనీ లోపల 2 స్కూళ్ళు ఉన్నాయి. పటాన్చెరు ప్రాంతం లోపల 2 స్కూళ్ళు కూడా సన్ని కానీ కళ్యాణ్ కానీ రమ్మనిడికి వాళ్ళ సంగతి 2 స్కూళ్ళు నిజంగా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, చాలా బాగున్నాయి. నిజంగా పిల్లలను ఏదైతే యాజమాన్యం ఉందో, కృష్ణవేణి టాలెంట్కి సంబంధించిన యాజమాన్యం ఉందో, ఆ యాజమాన్యం కూడా మా పటాన్చెరు ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు మీ దగ్గర చదువుతున్నారు కాబట్టి వాళ్లకు విద్యాబోధనను మంచిగా అందించినట్టయితే, సక్రమంగా అందించినట్టయితే విద్యను అభ్యసించిన మా విద్యార్థులు పై చదువులు పోవడానికి కారణం ఉంటుంది. పై చదువులు పోయినట్టుకైతే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ సంసారం, వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలపడడానికి కారణం ఉంటుంది. కాబట్టి మా పిల్లలను మీరు ఇదే విధంగా కూడా మంచి విద్యను వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ, కృష్ణవేణి యాజమాన్యాన్ని మరొక్కసారి కోరుకోవడం ఏంటంటే, పటాన్చెరు ప్రాంతం లోపల ఎంతైతే అంటే అందరికన్నా సంఖ్య ఎక్కువ ఉన్నట్టున్నది నాకు తెలిసి. ఫాదర్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్స్ తర్వాత మన కృష్ణవేణి అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ సెయింట్ జోసెఫ్ను మించిన విధంగా ఇవల్ల ఇక్కడ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిజంగా ఏదైతే సీతారామపురం లోపల ఏదైతే మీ స్కూల్ ఉందో, నేను గత 5 సంవత్సరాల కిందట కార్పొరేటర్ అయినప్పుడు మట్టి రోడ్ల మధ్యలో మన కృష్ణవేణి స్కూల్ ఉండే. నిజంగా అక్కడ ఒకసారి నాగరాజు గారు నన్ను పిలవడం జరిగింది. అన్న ఒకసారి స్కూల్కి వచ్చి వెళ్ళండి, ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని చెప్తే, ఆ రోజు నేను నాగరాజు గారిని మన్నించి స్కూల్కి వచ్చి నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళాను. ఆ రోజే అనుకున్నాను ఇక్కడ ఒక మంచి పాఠశాల వచ్చింది. ఈ పాఠశాల ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండే, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయాలని ఆ రోజు నేను అనుకొని స్కూల్ చుట్టుముట్టు కూడా సీసీ రోడ్లు వేసి ఇవల్ల పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చాను నేను. ఎందుకంటే మట్టిలో, మన్నులో ఆడుతూ విద్యను అభ్యసించాలంటే కష్టమైన పని. తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద బాధ్యతగా ఆ స్కూల్కు పంపిస్తారు. ఆ స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్న పరిసరాలు బాగుండాలి, ఆ ప్రాంతం బాగుండాలి అన్న ఏకైక ఉద్దేశంతో మంచి మంచి సీసీ రోడ్లు వేసి నేను ఇవాళ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను. నేను ఇవాళ సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా పటాన్చెరు ప్రాంతం లోపల ఇంత గొప్ప స్కూల్ ఉన్నందుకు, ఆ స్కూళ్ళు పరిసర ప్రాంతాలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ పరంగా నేను అభివృద్ధి చేసినందుకు నిజంగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా కృష్ణవేణి టాలెంట్ యాజమాన్యానికి మరొక్కసారి నేను విన్నవించుకోవడం, మా పటాన్చెరు ప్రాంతానికి సంబంధించిన పిల్లలకు ఒక మంచి విద్యను అభ్యసించి ఒక మంచి విద్యను ఇచ్చినట్టయితే మా ప్రాంతం బాగుపడుతుంది, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు బాగుపడతారు. కాబట్టి మా విద్యార్థులు కూడా బాగుపడతారు. కాబట్టి ఎల్లవేళలా మీ పేరు జ్ఞాపకం ఉంచుకోవడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఒక మంచి విద్యనివ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్
అగైన్ మరొక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన చిన్నారులందరూ వచ్చేసారు. చిట్టి నడుముని చూస్తున్నా అంటూ. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్వనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీసివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే, మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. గోదావరి గట్టు మీద రామసలకరే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే.
తొంగి తొంగి చూసైనా ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బులు బావో మరి నిద్ర పట్టక చూస్తేనే రా బావో సుబ్బులు బావో. బాబు నువ్వు చెప్పు ఏంటి అన్ని కొట్టమని డబ్బు నువ్వు కొట్టరా మూన్ వాకర్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకర్ ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్ నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది మిల్క్ షేక్ సోకులోన ఉంది కొత్త సాక్ నువ్వు హాట్ ఉన్న పూత రేక్ ముట్టుకుంటే జార తామరాకు మనసు నెల్ల చేసే తమల పాకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చే ఫేస్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చే ఫేస్ మైండ్ బ్లాక్. అబ్బా మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా మీ పర్ఫార్మెన్స్ చూసి. ఎన్ని సాంగ్స్ అలసట రాలేదా? మీ టీచర్ ఎదురుగా చేస్తున్నారు, మీరు చేసేస్తున్నారు అంతేనా? రండి 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 దగ్గర రండి. అంతే, మీరు అసలు మెడిటేషన్కి వచ్చారా? కామ్గా కూర్చున్నారు. క్లాప్స్ కొట్టొచ్చు కదా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత. నెక్స్ట్ అందరూ ఆమెనులో జగపతి బాబులు వచ్చారనమాట. ఎదురింటి మంగళ గౌరి మన క్యారెక్టర్లే. ఇప్పుడు మన క్యారెక్టర్లో పిల్లలు వేసి చూపిస్తారు, లేడీస్. నెక్స్ట్ గొబ్బియ్యల్లో పిల్లలు రెడీగా ఉండాలి. ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ గొబ్బియ్యల్లో. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో? ఎంతమంది ఉన్నారు? మేము నెక్స్ట్ వాళ్ళని అనౌన్స్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వాళ్ళని అనౌన్స్ చేసినప్పుడు ముందుకు రండి. మిగతా వాళ్ళందరూ అయితే వెనక్కి వెళ్ళండి, లేదంటే కూర్చోండి. అయితే వెనక్కి వెళ్ళండి, లేదంటే కూర్చోండి. అందరూ నిల్చోవద్దు దయచేసి. ఈ ఏరియాలో ఎవ్వరూ నిల్చోవద్దు ప్లీజ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయితే వెనక్కి వెళ్ళిపోండి కంప్లీట్గా, లేదు అంటే కూర్చోండి. ఎవరు ఇక్కడ నిల్చోవడానికి వీల్లేదు ప్లీజ్. ప్లీజ్ పేరెంట్స్ ఎవరు అక్కడ వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి ప్లీజ్, అర్థం చేసుకోండి. అనౌన్స్మెంట్లకి చాలా టైం పట్టేస్తుందండి. ప్లీజ్ దయచేసి వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి ప్లీజ్. ఇక్కడ ఎవరు, నేను ఇక్కడ చూపించి చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపోండి దయచేసి, లేదంటే కూర్చుండిపోండి. ఆ వేరు మాత్రం బ్లాక్ చేయొద్దు. ఓకే, సాంగ్ ప్లీజ్.
ప్లీజ్. సాంగ్ ప్లీజ్. సాంగ్ పెట్టండి. ఒకసారి గట్టిగా క్లాప్ చేసి మరి ఈరోజు మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఫంక్షన్కి విచ్చేసిన మన ఎంఈఓ గారు నాగేశ్వర్ నాయక్ గారిని మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, అలానే ఈరోజు పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. ముందుగా ఈ యాన్యువల్ ఫంక్షన్కి వచ్చినటువంటి మెట్టుకుమార్ అన్నగారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా నాగరాజు, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి, కరెస్పాండెంట్స్కి, అదేవిధంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గేమ్స్లో మంచి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరుస్తూ పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీంతోపాటు కూడా చదువులో ముందంజలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు ఇంతకుముందే మెట్టుకుమార్ అన్న గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ అన్ని రకాల ప్రజలు మినీ ఇండిగా ఉంటారు కాబట్టి అందరినీ అన్నగారు కూడా అక్కడ స్కూల్ ముందర రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేకపోతే తను కార్పొరేట్ అయిన తర్వాతనే ఆ కృష్ణవేణి స్కూల్ ఏరియాలో అంతా కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ బాగు చేసి మీ పిల్లలకి సౌలత్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మీ ప్రోగ్రాంలు చాలా ఉన్నట్టున్నాయి. ఇక ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుకుంటే మీ కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ పడతాయి కాబట్టి మిగిలిన కార్యక్రమాన్ని యాజమాన్యం వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభోదయం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ రక్షించు నన్ను చప్పున గుప్పిలో కట్టుకున్న గుట్టు గుప్పు
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండికి నీలయ్యేనమ్మో కొంగు చాటు అందాలని పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం